మొత్తం కలిపితే యు ఆర్ ఎ ఫూల్ అని రాస్తుంది చామ్. నేను మిమ్మల్ని పట్టించలేను కాబట్టి ఊరుకుంటున్నాను. ఇలాంటి పనులు ఇంకా మానేస్తే మంచిది. అంత కష్టపడి ప్లాన్ చేస్తే నన్నే ఫూల్ని చేస్తారా? ఆ చామంతి మావయ్యతో ఆ డాక్యుమెంట్స్ ని ఎక్కడ దాయించుంటుంది? అక్క నన్ను అభిమానం దానికి కొంచెం కూడా లేదు. దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దామంటే కుదిరి చావట్లేదు. రోజా గారు, వీళ్ళేంటి ఈ సెటప్ తో వచ్చారు? రోజా గారు, హర్ష గారు, రమాదేవి గారు లేరా అండి? ఉన్నారు గుణ. అత్తయ్య, మావయ్య గారు, అత్తయ్య గారు. రేపు త్రిపాఠి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు. నువ్వు హర్ష మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నీదై ఉండాలి. అత్తయ్య, మావయ్య. ఏమైంది రోజా, ఎందుకు అలా అరుస్తున్నావు? అత్తయ్య నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఈరోజు చాలా మంచి రోజు అంట మేడం. చామంతిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి నిశ్చితార్థానికని వచ్చాం. అది ఆ రోజు ఇష్టం లేదని చెప్పింది కదా, ఏ ధైర్యంతో వచ్చారు? ఏదో జరిగిందే. ఏం జరుగుతుంది రమా? ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళీ ఏంటిదంతా? నాకేం తెలుసా హర్ష? ఏంటి గుణ, ఆల్రెడీ చామంతి చెప్పింది కదా. చామంతి నేను మాట్లాడుకున్నాం రమాదేవి గారు. తన ఇష్ట ప్రకారమే వచ్చాం. ఇదొకటి జరిగిందా? నమ్మలేకపోతున్నానే. విన్నావుగా హర్ష, విషయం అది. ఇక మనసు మార్చుకున్న మనిషే మాట్లాడాలి. ఏం చామంతి, ఏం చెప్తావు? చామంతి, ఇలారా. చెప్పు చామంతి. నీ ఇష్ట ప్రకారమే వచ్చారని వాళ్ళు చెప్తున్నారు కదా. అందులో ఎంత నిజం ఉంది? నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవునయ్య గారు, నేనే చెప్పాను. రెండు రోజుల్లో ఇంత మార్పు నీలో ఎలా వచ్చింది? ఏదో డౌట్ గా ఉంది. అదేంటమ్మా చామంతి, ఇంతకు ముందు ఇష్టం లేదని చెప్పావు కదా. ఇట్ ఈస్ నాట్ మేకింగ్ సెన్స్. సడన్ గా నీ మనసు ఎందుకు మారిందమ్మా? అసలు ఏం జరిగిందమ్మా? ఆ రోజు గుణ ఒకసారి ఆలోచించుకోమని చెప్పాడు కదా హర్ష. నా గురించి నువ్వు ఆలోచిస్తావన్న నమ్మకం నాకుంది. ఏదో ఒక రోజు నీ మనసు మారుతుంది అన్న నమ్మకంతోనే వెళ్తున్నాను చామంతి. ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చుంటుంది. తప్పే ఉంది. నువ్వు ఉండరమ్మా చామంతి. నువ్వు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఎవరి కోసమో, ఎవరో ఏదో అనుకుంటారనో నీకు ఇష్టం లేని చేయొద్దమ్మా. లేదయ్య గారు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. నేనే గుణాన్ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.
ఇంతకు ముందు ఏం చెప్తున్నాను హర్ష? మనసు మారడానికి ఎంత సమయం పడుతుంది? గుణ మనసుని అర్థం చేసుకున్నట్టుంది. తను నీ గుణ నువ్వు పిలిస్తేనే కదా వాళ్ళు వచ్చావు అంటున్నారు. ఈ విషయం మీ అయ్యగారికి చెప్పడానికి ఎంతసేపమ్మా? చూడరమ్మా, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. చామంతితో పర్సనల్ గా మాట్లాడాలి. అవునా హర్ష? సరే. అయ్యగారు, అమ్మగారున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. మీరిద్దరూ నాకు తల్లిదండ్రులతో సమానం. మీ ఇద్దరి సమక్షంలోనే మాట్లాడగలను. మరేంటో మాట్లాడమ్మా, వింటాం. ఈవిడ చెప్పినట్టే చేయాలి. నా జీవితం ఎలా అయినా పోను, నాన్నకేం కాకుండా సేఫ్గా ఉంటే చాలు. చెప్పమ్మా చామంతి. అయ్యగారు, నేను మీకు నిజమే చెప్తున్నాను. ఆ రోజు గుణ అంటే ఇష్టం లేదు అని చెప్పింది నేనే. ఆ తర్వాత ఆలోచించింది నిజమే. కాలేజ్లో తను చేసిన చిన్న చిన్న తప్పులు తన గురించి ఆలోచించాక పెద్దగా కనిపించలేదు. నాకు అతనే